దీంట్లో భాగంగా ముందు మన నేషనల్ కంట్రోల్ కమిషన్ అలాగే చైర్మన్ గారు నారాయణ గారు, అలాగే మన జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వరద కాంగ్రెస్ ఇది ముఖ్యంగా ప్రెస్ మీట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు దీని మీద మన నారాయణ గారు పూర్తిగా వివరిస్తారు. ఏం కూడా చెప్పు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు వాళ్ళకి ఇవ్వమని అడిగారు. సమంజసం మా ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం కేవలం అభ్యర్థులు మొత్తాన్ని ఎవరు అనుమానంతో ఆనాడు చంద్రబాబు నాయుడు వెంకయ్య కలిసి పోలవరం చుట్టుపక్కల 7 మండలాల్ని, తెలంగాణలో ఉన్న 7 మండలాల్ని ఆంధ్రాకి వెళ్ళారు. అవసరం లేదు వాస్తవానికి. కానీ ఆనాడు ఉన్నటువంటి ఒక విద్వేష వాతావరణం, ఆ విద్వేష వాతావరణంలో పోలవరం నిర్మాణం చేశారు. తెలంగాణ ప్రాంతం పోయి అన్నప్పుడు అభ్యర్థులు ఉంటాయని ఉద్దేశంతో చేశారు. ఎందుకంటే మంచిది ఒప్పుకున్నారు వారు కూడా. అది ఇప్పుడేమైందంటే నేను మొన్న భద్రాచలం చూసాను. భద్రాచలం దేవాలయం పెద్దది. దాని చుట్టుపక్కల ఉన్న చెత్త తీసి పడేయాలంటే కూడా 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణ లేదు. ఆంధ్ర చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీల్ని తెలంగాణకి ఇవ్వడం ద్వారా మంచిదనిపించేది మేము కూడా అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనవసరంగా వాళ్ళు గెలిపి వెనుగెలిపి మళ్ళా 2 రాష్ట్రాల మధ్య విద్యార్థులు కాకుండా సామరస్యంగా చేయమని కోరుతున్నాం. అయితే నదీ జల విషయం గొడవ. ఆంధ్ర ప్రాంతంలో మన మిగులు జలాలు సముద్రంలోకి పోతా ఉన్నాయి. మన ఉదాహరణపై సముద్రం నీళ్ళు మేము పట్టుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. పట్టుబడులు ఏంటంటే బచావతి విమానం కూడా మిగులు జలాలు కిందికి పోతుంటే అది వృధాగా సముద్రం పాలయ్యే బదులు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఒకటి. అది చివరి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. ఆ రాష్ట్రాన్ని దాంట్లో సముద్రం పోతాయి. పట్టుకోవడానికి వీలు కాదు. అది ఒక ఆనవాయితీ కానీ ఒక రేపరేన్ రైస్ కానీ ఉంటాయి. రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినప్పుడు సంవత్సరానికి 1000-2000 నుంచి 4000 టీఎంసీ దాకా ప్రతి సంవత్సరం సముద్రం కనుకోండి మనం మాట్లాడారు. అందులో కొంత భాగం ఆంధ్రప్రదేశ్ కొంత ప్రాజెక్టులు వచ్చాయి, కొన్ని వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళే ఉంటాయంటే మీరు విద్యుత్ జిల్లా పేరుతో నిర్మాణం సాగించేస్తే రేపు మేము కట్టుకోవాలంటే తెలంగాణ ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మాకు రైట్ మాకు దాన్ని పిలిపించి పెట్టి మేము కట్టుకుంటాం. అందులో ఇప్పుడే విద్యుత్ జిల్లాకు సంబంధించిన మాకు హక్కు అది ఎందుకు అడుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు రెచ్చుకుంటాడు కావాలి కదా రెచ్చుకుంటాడు అనేసి పోలవరం పడగచర్ల ప్రాజెక్టులు పెట్టి 80,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి దాన్ని పెట్టడానికి ప్రయత్నించారు. అది 80,000 కోట్లు కదా ఇంకా అయిపోదు. అప్పుడే మేము అభ్యర్థులు పెట్టుకోవాలి. ఏకపక్షంగా మీరు అది ప్రకటిస్తే పై రాష్ట్రం ఉన్నవాళ్ళు అంగీకరించుకోవచ్చు. చేయదలుచుకుంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వేదిక గురించి మాట్లాడి మీకేం కావాలి మాకేం కావాలి అని మాట్లాడుకొని సామరస్యంగా ఒక అవగాహన గురించి ప్రకటిస్తే ఉపయోగపడుతుంది. ఏకపక్షంగా 800 సైంటిస్ట్ లాగా ఒక పెద్ద మ్యాప్ వేసి పెద్ద పవర్ పాయింట్స్ పెట్టి పెద్ద స్కేల్ ఒకటి పెట్టుకొని ఎవరైతే పెట్టి గాలి పని గాలి చేయాలి, కుప్పని చేయాలి. బట్ సైంటిస్ట్ చేయాల్సిన పని, ఇంజనీర్ చేయాల్సిన పని మీరు చేసేది అందరూ ఇది రెచ్చగొట్టే పనులు అప్లై చేయాలి. కరెక్ట్గా వాళ్ళు రెచ్చగొట్టారు. వాళ్ళు అటువైపు వాళ్ళు చేశారు. ఈ టీఆర్ఎస్ ఉంది కదా కాంగ్రెస్ రెచ్చగొట్టారు. అది మీ వాళ్ళు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టే అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఇంక మేము కూడా దానికి గట్టి ఉండబట్టి మా కష్టం వాడుకోవడం. సో సిలిగా గాలి వాళ్ళు ఇప్పుడు అది కానీ దానివల్ల సాయం తీసుకెళ్తాం మేము. మళ్ళీ సరే కానీ మనం మాట్లాడాలి. ఏదైనా సరే
మా అంగీకారం లేకుండా మీ పార్టీ మీరు కట్టేసుకుంటే మాకు నష్టాలు చెప్పి వాడు కింద జనాలు సముద్రం పోతారు కదా నేను మేము వాడుకుంటే మీకేంటి అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు బాధ. ఈ చూడడానికి వల్ల బాగానే ఉంది, కానీ ఆచరణ జరిగేది ఏంటి? అది ఒక ట్రిబ్యునల్ ఉంది, దానిలో మాట్లాడుకోవచ్చు. లేదా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టి మళ్ళీ కంపెనీ కదా, చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ ప్రధానమంత్రి కాదు, చంద్రబాబు మనం కలిసి ఆయన బొమ్మను పెట్టారట. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉపయోగించుకుంటే ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరిద్దరు కొట్టకపోయి సావండి, నేను కోతి మధ్య చూసుకుంటాను వాళ్ళు